వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. నైట్ క్వీన్ మొదటి భాగము లింక్ ఇచ్చాను. ఇది రెండవ భాగం. బోల్డ్గా ఉంటుంది, నచ్చని వారు స్కిప్ చేసేయండి. రాణి అలా రిషి గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. ఉయ్యల పెద్ద చెట్టు కింద నీడకు ఉండటం వల్ల చల్లగాలికి ప్రశాంతంగా నిద్రపోయింది. రత్నం వచ్చి చూసే వరకు ఆదమరచి నిద్రపోతుంది. రాణిని లేపకుండా తన పని తాను చేసుకుపోతుంది. 10 గంటల సమయంలో చెట్టు మధ్యలో నుంచి సన్నటి ఎండ ముఖమునకు తగిలి రాణికి మెలకువ వచ్చింది. లేచి చూసింది. ఎండ తగులుతుంది అని మెల్లిగా లేచి ఇంట్లోకి వెళ్ళింది. రత్నం టిఫిన్ వడ్డిస్తే తినేసి పైగదిలోకి వెళ్ళింది. రాత్రి నిద్ర లేని మూలాన అలా పడుకోగానే నిద్ర పట్టేసింది. అలా సమయం గడిచి మళ్ళీ 7 గంటల 30 నిమిషాలకు తన అకౌంట్కి మనీ వచ్చాయి. మెసేజ్ రిసీవ్ చేసుకున్నాక పైగదిలోకి వెళ్ళి ఉల్లి పొర లాంటి పింక్ కలర్ శారీలో తన యథ సంపదను కనుల విందు చేస్తూ నాభి కిందకు చీర కట్టి వంటి పొరతో పవిట వేసింది. కనులకు కాటుక, పెదవులకు లిప్ బామ్, లేత గులాబీ రంగులో పెదవులు మెరుస్తున్నాయి. నుదిటిన మెరిన్ కలర్ బొట్టు బిళ్ళ, చెవులకు ఒక మాదిరి బుట్ట కమ్మాలు, జడను జారుగా వేసి తల నిండుగా పూలు పెట్టి అద్దంలో తనను తాను చూసుకుంది. మన్మధుడికే మోహం పుట్టించే రూపమే తనది అని తనకు తాను గర్వంగా చూసుకున్నది. రాణి మనసు, నీ శరీరం చూసి నువ్వు మురుసుకుంటే ఏం ప్రయోజనమే రాణి? రోజుకి ఒకరికి పంచే ఆ శరీరం ఎంత అందంగా ఉన్నా ఏమి సుఖం? వచ్చేవాడెవడో తెలియదు. ఒక్క శరీర సుఖం తప్ప నీ మనసుకు విలువనిచ్చేవాడు ఎక్కడైనా కనపడ్డాడా? అవసరమా నీకు ఆ శరీరం అని మనసు ఎగతాళి చేసినట్టు అనిపించింది. రాణి, నిజమే కదా, నా మనసు నా అందాలు నా భర్తకి చెందితే, నా భర్తతో నేను సుఖ సంసార సాగరంలో తేలిపోతే, మా ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కలిగితే అదే కదా ఆడజన్మకు పరిపూర్ణత. అప్పుడు కదా గర్వపడాలి అనుకుంటూ మనసులో ఒక నిట్టూర్పు వదిలి ఫుల్గా పెర్ఫ్యూమ్ కొట్టుకొని కింద అలంకరించిన గదిలోకి వచ్చింది. ఆ గదిలో ఉన్న అతనిని చూడగానే కళ్ళు మెరిశాయి. అతను చాలా అందంగా ఉన్నాడు. మంచి హైట్, వెయిట్, చక్కటి శరీర సౌష్టం, ఆడవారికి సైతం వేడి పుట్టించే మీసకట్టు, ఘాటైన చూపులు, మంచి కలర్తో సూపర్గా ఉన్నాడు. వచ్చిన అతను కూడా రాణిని చూసి దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలాగా అనిపించింది. వారి ఇరువురికి ఈరోజు ఈ మన్మథ సామ్రాజ్యానికి వారే రాణి రాజుగా తోచారు. రాణికి మనసులో ప్రణయ కలాప రసరమ్యంగా ఈరోజు సాగుతుందని అనిపించింది. వచ్చిన అతనికి కూడా రాణి అందంతో తన ఒంట్లో వేడి తగ్గుతుంది అన్న ఆలోచన వచ్చింది. రాణి తలుపుపై ఒక చేయి, నడుంపై ఒక చేయి వేసి, చెప్పండి, మీకు నేను ఎలా కావాలను అని అడిగింది. అతను వెంటనే రాణి దగ్గరికి వచ్చి నడుం మీద చెయ్యి ఉండగానే 2 చేతులు నడుం మీద ఒత్తి దగ్గరకి గుంజుకొని, నువ్వు ఎలా ఉన్నా నాకు మత్తుగానే ఉంటది. నీ అందం నన్ను చిత్తు చేస్తుంది. నిన్ను చూస్తుంటే ఆగటం నా తరము కావటం లేదు అంటూ బిగి కౌగిలిలో బంధించాడు. రాణి పరువాలు అతని గుండెకు ఒత్తుకుని పోతున్నాయి. రాణి కన్నులు పైకెత్తి, మీరు చూడటానికి హీరోలా ఉన్నారు, మీరు చేసే పని మాస్గా ఉన్నదేంటి అని అడిగింది. అతను ఈ విషయంలో ఎంత మాస్గా ఉంటే అంత మజా అంటూ కింద పెదవిని పంటి కింద ఒత్తుతూ కసిగా చూస్తూ అన్నాడు. రాణికి అర్థమైంది, తను మంచి వేడి మీద ఉన్నాడు. వెనక్కి తగ్గితే తన ఒళ్ళు హూనం అవుతుంది కాబట్టి తనకు పోటీగా దిగడమే మంచిదని అంతకంటే కైపుగా చూస్తుంది. ఇద్దరి చూపుల్లో కామం నిండుకుంది. కంట్లో ఎర్రని చారికలు ఒకరివి ఒకరికి కనిపిస్తున్నాయి. ఇద్దరికి శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి విపరీతమైన వాంఛలు ఉన్నాయని రాణికి అనిపిస్తుంది. అది
ఈరోజు కావాలని ఉన్నదా లేదా అతనికి ఎప్పుడు అలానే ఉన్నదా అనే విషయం చివరిలో తెలుస్తుంది అనుకొని తనకి సహకరిస్తుంది. రాణి వచ్చిన అతనితో మీరు మందు తాగుతారా అని అడిగింది. వచ్చిన అతను అది తాగితే వచ్చే మత్తు కంటే నిన్ను చూస్తే ఎక్కే మత్తు బాగుంది. ఆ మత్తులో ఈ మత్తును దూరం చేసుకోను, నాకు ఈ మత్తు ఒకటి చాలు అంటూ పెదవులు కసిగా అందుకున్నాడు. రాణి మనసులో అతని కసికి దీటుగా తన పోటీ ఇవ్వకపోతే తనను చిత్తు చేస్తాడని, రేపు కనీసం లేవటానికి కూడా ఉండదని, తనని రెచ్చగొట్టి తర్వాత అతనిని చిత్తు చెయ్యాలని తనకు తాను సిద్ధమవుతుంది. అతని ముద్దుకు దీటుగా పెదవుల దాడి, నాలుక దాడి చేయసాగింది. ఆ రూములో పరిమళ భరితమైన పూలు, సెంటెడ్ క్యాండిల్స్, ఆ పరిమళముకే ఒంట్లో కోరికలు సెగలు పొగలుగా అలుముకుంటున్నాయి. రాణి పెదవుల దాడి మొదలు పెట్టగానే ఉల్లి పొర పైట మీద నుంచి తన పరువాలను కసిగా మీటసాగాడు. అతని చేయి ఎద సంపదపై పడినాక ఎద సంపద ఎగసి ఎగసి పడుతుంది. మమ్ములను బంధించటం నీ తరమా అన్నట్టుగా పైకి ఉబికి వస్తున్నాయి. రాణి శరీరం విపరీతమైన దాహానికి గురి అయింది. ఆ మాత్రం తాను సిద్ధంగా లేకపోతే కలవదు. వచ్చిన విటులకు ఆమె పంచవలసింది సుఖం, ఆమె వృత్తి అది. ఆ పరువపు పొంగులకు, రాణి పెదవుల తాకిడికి వచ్చిన అతను తనను తాను కంట్రోల్ తప్పాడు. ఇద్దరు ఒకరికి మించి ఒకరు పడకింటి ఆటకి సిద్ధం అయ్యారు. ఆ ఆటలో ఒకరికి మించి ఒకరు నువ్వా నేనా అన్నట్టు మొదలుపెట్టారు. అతను ఇచ్చిన మనీకి అతను ఆస్వాదిస్తున్నాడు నిద్రను మరిచి. ఆమె ఫుల్గా పడుకొని ఉన్నది కాబట్టి ఆమె తీసుకున్న మనీకి అతనికి పోటీగా ఆమె ఇష్టంగా ఇచ్చేస్తుంది. రాణి మనసు ఎలా ఉన్నా కానీ ఆ గదిలోకి వచ్చాక వచ్చిన రసిక మహారాజుని బట్టి ఆమె రూపుదిద్దుకుంటుంది. అలా ఈరోజు వచ్చినవాడు అందగాడు, వయసులో ఉన్నవాడు, బాగా ఆటలో ఆరితేరినవాడు. అతనే అంతలా ఆటలో ఆరితేరితే రాణికి ఆ ఆటే ఆమె జీవితంగా మారితే అందులో ఆమెకు ఉండే ప్రావీణ్యం ఆమెకి ఉంటుంది కదా. వచ్చిన వాడి అందం మెచ్చింది, అతని రోషం, పౌరుషం, పొగరు అన్నీ మెచ్చింది. అతని ఆటకు ఆమె సిద్ధమైనది. ఆ ఆటలో ఇద్దరు నెగ్గి ఇద్దరు ఫస్ట్ ప్రైజులు అన్నట్టుగా ఉన్నది. వారి తనువుల దాహం తీరి శరీరాలు అలసిపోయి సొలసిపోయి ఒకరికి ఒకరు వేరుపడ్డారు. రాణికి అతనితో మాట్లాడే ఓపిక కూడా లేదు. కానీ తప్పదు. వచ్చిన అతను 3 నుంచి 4 గంటల మాటల యుద్ధం అని మీ రత్నం చెప్పింది, మాటల యుద్ధం అంటే అని అడిగాడు. దానికి రాణి తనకు తాను సిద్ధం చేసుకుంటూ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగింది. వచ్చిన అతను నీతో శరీరం పంచుకొని అనంత సుఖాలు పొందటానికి అని అన్నాడు. రాణి మీకు పెళ్ళయిందా అని అడిగింది. వచ్చిన అతను పెళ్ళయింది, భార్య ఉన్నది అని అన్నాడు. మరి మీ భార్య దగ్గర మీకు సుఖము లేదా, తను ఏమైనా అనారోగ్యంతో ఉన్నదా అని అడిగింది. వచ్చిన అతను తన మంచి ఆరోగ్యంతో ఉన్నది, తన దగ్గర కూడా నాకు సుఖము ఉన్నది, మా ఇద్దరి మధ్య శృంగారం వర్ణనాతీతం, అంత సుఖంగా ఉంటాము మేము అన్నాడు. అప్పుడు రాణి అంత మంచిగా ఉండే మీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చిన విషయం మీ భార్యకు తెలిస్తే అని అడిగింది. వచ్చిన అతను నా భార్యకు తెలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తనకు మాత్రం నేను ఏ లోటు లేకుండా, డబ్బుకు లోటు లేదు, పడక సుఖానికి లోటు లేదు, తనను నేను అన్ని రకములుగా చూసుకుంటున్నాను, ఆమె నన్ను ఎందుకంటది అని అడిగాడు. అప్పుడు రాణి మీరు అన్ని రకములుగా చూసుకుంటున్నారు కదా, ఒకసారి మీరు మీ ఆవిడకి ఫోన్ చేసి ఈరోజు ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పండి, దానికి ఆమె సమాధానం ఏంటో తెలుస్తుంది. అప్పుడు అతను నీ దగ్గరికి నేను వచ్చేటప్పుడు తనని ఫుల్ సాటిస్ఫై చేసే వచ్చాను, తను నిద్రపోతున్నది తర్వాతనే నేను ఇక్కడికి వచ్చాను, వచ్చేటప్పుడు తనకి ఏమి చెప్పి వచ్చారు అని రాణి అడిగింది. ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్, సింపుల్గా అబద్ధం చెప్పి వచ్చా.
రాణి అదే ఎందుకు, నిజమే చెప్పి ఉండొచ్చుగా అని అడిగింది. వచ్చిన అతను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీరేమంటారు అని రాణిని అడిగాడు. రాణి, మీ దాంపత్య జీవితం మీ మాటలు బట్టి బాగుందని తెలిసింది. మీరు అబద్ధమాడి మీ భార్య దగ్గరికి వచ్చారు. ఈ నైట్ మొత్తం మీ భార్య దగ్గర ఉన్నా కానీ తాను నిన్ను సుఖపెడుతుంది, అవునా కాదా అని రాణి అంటే, వచ్చిన అతను, అంతలా సాటిస్ఫై అయిన ఆవిడ నాకు నైట్ మొత్తం సహకరిస్తుందా? అయినా రోజు ఒకే రకంగా అన్నా కూడా బోరుగా ఉంటుంది కదా అన్నాడు. రాణి ఒక భారమైన నిట్టూర్పు వదిలి, మీరైతే తనని ఈ నైట్ అంతా నువ్వు కావాలి అని అడగలేదు కదా, అడిగి ఉండాల్సింది. అడిగితే ఆమె కాదు అంటే నా దగ్గరికి రావాల్సింది. ఎప్పుడు ఒకటే రకంగా బోరుగా ఉంటుంది అని మీ మనసుకు అనిపించినట్టు ఆమె మనసుకు కూడా అనిపిస్తే అన్నది. వచ్చిన అతను ఆలోచనలో పడ్డాడు. రాణి ఒకసారి ఇప్పుడు ఫోన్ చేసి నేను ఒక అమ్మాయి దగ్గర ఉన్నా అని చెప్పు. అంత బలముగా ఉన్న దాంపత్య జీవితం కూడా బలహీనపడుతుంది. మీకు ఎంత వాంఛలు ఉన్నా తను తీర్చలేనప్పుడు తననే అడగాలి. దానికి సొల్యూషన్ కూడా తననే చెప్పమనాలి. కానీ మీరు తనకి అబద్ధం చెప్పి రావటం కరెక్ట్ కాదు. భార్యాభర్తల మధ్య ఎంత సఖ్యత ఉన్నా, ఎంత బంధం బలంగా ఉన్నా, అబద్ధము అనేది ఏ రోజు ఒక రోజు బయటపడిన రోజు మీ దాంపత్య జీవితం బీటలు వారకుండా ఉంటుందా అని అడిగింది. మీరు ఏది ఏమైనా కానీ మీ వాంఛలు మీ భార్య దగ్గర తీర్చుకోవటానికే ప్రయత్నించండి. అప్పుడు మీ భార్యాభర్తల జీవితకాలం సుఖ సంతోషాలతో గడుస్తుంది. వాంఛలు ఎక్కువగా ఉండటం మీ తప్పు కాదు. తను తీర్చగలిగినప్పుడు తన దగ్గరే ఆ దాహం తీర్చుకోవాలి. నేను తోపు తురుము అనుకొని తప్పటడుగులు వేయబాకండి అని రాణి అంటుంటే, వచ్చిన అతను, నేనిప్పుడే నీకు నిరూపిస్తా నేనెంత తోపునో. నన్ను తను భరించగలిగిద్దా లేదా, నేను బయటికి వస్తే తను ఏమి చేయగలిగిద్ది అని ఇంటికి ఫోన్ కలిపాడు. అతని భార్య ఫోన్ ఎత్తింది. ఇటు నుంచి అతను, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు, నేను వారితోటి ఇక్కడ దగ్గరలో ఒక రూమ్కి వెళ్తున్నా అన్నాడు. అటు నుంచి ఆవిడ, రూమ్ కంటే అందరూ కలిసి రెస్ట్ తీసుకోవటానికా లేకపోతే అందరూ కలిసి అమ్మాయి దగ్గరకా అని అడిగింది. అమ్మాయే కావచ్చు, అందుకే నేను నిన్ను పర్మిషన్ అడుగుతున్నా అని అన్నాడు. వెంటనే అటు నుంచి ఆమె, మీకు నేనేం తక్కువ చేశాను? మీకు నేను సరిపడా సుఖం ఇవ్వటం లేదా? అంటే మీరు వేరే అమ్మాయి చూడాలి కదా అని, సుఖం ఇవ్వటం లేదు అంటే మీరు వేరే అమ్మాయిని చూడాలి కదా అని అడిగింది. అతను, అదేం లేదు, అందరూ అంటున్నారు అని నీకు చెప్పా బంగారం అని అన్నాడు. చెప్పినందుకు థ్యాంక్స్. మొన్న మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, రోజు ఒకడే మొగుడు అంటే బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు కొత్త రుచులు చూడాలి అని. మీరు అలా ఆలోచించితే నేను ఇలా ఆలోచించుతా, మీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది. అతను ఫోన్ కేసి పిచ్చిగా చూస్తున్నాడు. రాణి పక్కున నవ్వింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించుకోండి. మీరు ఇలా తిరిగే తిరుగుళ్ళు ఒకరోజు కాకపోయినా ఒకరోజు బయటికి వస్తాయి. మీకు మీ భార్య ముందే చెప్పి ఉంచినది కనుక తర్వాత ఆమె తీసుకునే స్టెప్ ఊహించుకోండి. మీ ఇద్దరికి వాంఛలు ఎక్కువగా ఉంటే మీరిద్దరే తీర్చుకుంటారా లేదా ఒకరికొకరు ఇష్టమై వేరే వారి దగ్గరికి పంపించుకుంటారా? అది మీ ఇద్దరి ఇష్టానికి వదిలేస్తున్నా. ఏదేమైనా పండంటి కాపురాన్ని మాత్రం పాడు చేసుకోకండి. మీరు చేసే పని ఆమెకు నచ్చినా ఆమె చేసే పని మీకు నచ్చినా అది వేరు. కానీ అబద్ధాలతో కాపురాలు కూలిపోయాక మళ్ళీ కలుసుకుందాము అనుకున్నా కలుసుకోలేనంత దూరం ఏర్పడతాయి. ఇక మీ మధ్య పిల్లలు అనే బంధం ఉంటే మీరు బానే ఉంటారేమో ఎవరికి వారుగా, కానీ వాళ్ళ ఫ్యూచర్కి మీరు ఇచ్చే సందేశం ఏమిటో మీకే వదిలేస్తున్నా అని అంటుంటే అతను, మీరు అన్ని బానే చెప్తున్నారు, మరి మీరెందుకని ఈ వృత్తిలో ఉండాల్సి వచ్చింది అన్నాడు. రాణి చిరునవ్వు నవ్వుతూ, నా గదికి మీరు వచ్చారా మీ గదికి నేను వచ్చానా అన్నది. అతనికి ఏమీ అర్థం కాక, మీలాంటి వారు ఉండబట్టే కదా మేము వచ్చేది అంటుంటే, అసలు మీలాంటి వారు లేకపోతే మాలాంటి వారు బతుకులు గంజినీళ్లు తాగి గుడిసెలో అయినా పడి ఉంటాయేమో అనగానే, నువ్వంటే బయటికి రాలేదు, మరి రోడ్డు మీద షో చేసేవారు
ఉన్నారు కదా, అలా చూసినప్పుడు మగవాడు ఆగుతాడా అని అంటుంటే, రాణి ఆగలేకపోతే ఒంట్లో దురదగా ఉంటే జేబులో డబ్బు కూడా వదులుతాయి అని మీకు తెలుసు కదా. అవతల ఆడది షో చేస్తుంది అంటే డబ్బు తీసుకుని తన ఒంటి తాపాన్ని వదిలించుకుంటుంది. మీరు డబ్బు ఇచ్చి వదిలించుకుంటున్నారు. ఆ చిన్న తేడా గ్రహించితే మాలాంటోళ్ళు పెరగరేమో. రోడ్డు మీద 500కి అరగంట కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. ఒక అమ్మాయికి 500 నుంచి లక్షల్లో ఇస్తున్నారు అంటే అలా అలవాటు చేసింది ఎవరు? అయినా ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతుంటే చాలా టాపిక్ వస్తుంది. సమాజాన్ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. నీకు వీలైంది నీ కుటుంబం, నువ్వు మారి నీ కుటుంబాన్ని నువ్వు ఉంటే సరిపోతుంది. నాకు కుటుంబం కావాలి అని ఉంటుంది, కానీ నన్ను చేసుకునేవారు ఎవరు ఉండరు కదా. మెడలో తాళి కట్టి ఈ వృత్తిలోకి తీసుకుని వచ్చాడు ఒక మహాప్రబుద్ధుడు. మెడలో తాళి కట్టినవాడు ఒక పూట తిండి లేకుండా ఉపవాసం ఉంచిన వాడు ప్రేమను దాసీలా ఆడది ఉంటుంది. పుట్టినప్పుడు తండ్రి లాలన, పెరిగినప్పుడు తోడబుట్టిన వాడి ఆదరణ, పెళ్లి చేశాక భర్త ప్రేమ, వృద్ధాప్యంలో కొడుకు వండ, ఆడపిల్లకి మగవాడి తోడు ప్రతి స్టేజిలో కావలిగా అంటూ కంచెలా ఉంటే అలా ఆడదాని బ్రతుకు తయారు కాదు. మొగుడు అలా చేశాడు, ఇంకొక మగాడు నా వంటిపై వ్యాపారమే చేస్తున్నాడు. ఇక నాకు జీవితం ఇచ్చే మగాడు ఎక్కడి నుంచి వస్తాడు? నా అందాన్ని డబ్బులు పెట్టి కొనాలని చూస్తున్నారు, కానీ నా మనసు చూసిన వాడు లేడు, రాడు. ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ బయటకి వచ్చి పైగదిలోకి వెళ్ళిపోయింది. రాణి ఈరోజు బాగా అలసిపోయినది. ఒళ్ళంతా పచ్చి పుండు వలె అనిపించింది. పైన తన గదిలోకి వెళ్ళి నాక గ్రీజర్ ఆన్ చేసుకొని వేడి వేడి నీళ్లతో స్నానం చేసింది. ఒక్క నైటీ తగిలించుకొని బెడ్ మీద వాలిపోయింది. శరీరం అలసిపోవటం మూలాన వెంటనే నిద్రపోయినది. రత్నం 7 గంటల సమయంన రాణి గదికి వచ్చింది. ఆదమరచి నిద్రపోతున్న రాణిని చూసి ఈరోజు పూజ కూడా చేయకుండా పడుకుండిపోయింది. రాణిని చూసి జాలిగా అనిపించింది. రత్నం మనసులో బంగారం లాంటి తల్లికి భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టినాడు అనుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాణి పూజ చేసుకోలేదు, టిఫిన్ తినలేదు, వంటి సోయి లేకుండా పడుకుండిపోయింది. రాణి ఏమీ తినలేదని 1 గంట ప్రాంతాన భోజనం తీసుకుని రత్నం రాణి గదికి వచ్చింది. లేపుదామని చెయ్యి పట్టుకుంటే ఒళ్ళంతా కాలిపోతుంది. రత్నానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రిషికి ఫోన్ చేద్దామన్నా అందుబాటులో లేడు. ఆమెకు ఏమీ పాలు పోక పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి తెచ్చి వేసింది. ఒక అరగంటకి నిదానంగా చెమటలు పడుతూ జ్వరం జారింది. రత్నం గబాగబా కిందికి వెళ్ళి వేడి వేడి పాలు పట్టుకొచ్చింది. అవి రాణికిస్తూ, తాగమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు అంటూ చేతికి అందించింది. రాణి ఆ పాలు తాగేసి, ఈరోజు నాకు ఓపిక లేదు రత్నం, రిషికి చెబుదామంటే ఫోన్ ఎత్తటం లేదు, ఏం చేద్దాం, నాకైతే ఏమీ పాలు పోవటం లేదు అని వాపోయింది. రత్నం కూడా ఏమి చేయలేని పరిస్థితి. రత్నం తడిగుడ్డతో రాణి ఒళ్ళు తుడుస్తూ, మనం ఫోన్ చేస్తే రిషి సారు ఎత్తనప్పుడు మనమేం చేస్తామమ్మా అంటూ బాధపడింది. ఈరోజు ఎవరూ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ పడుకుండిపోయింది. 6 గంటల సమయంన మేలుకొని రిషికి పలుమార్లు ఫోన్ చేసింది. ఎంత ట్రై చేసిందో, ఎంత చేసినా ఫోన్ ఎత్తటం లేదు. ఇక తనకు తప్పదని స్నానానికి సిద్ధమైనది. తనను తాను అలంకరించుకొని అక్కడే పడుకుండిపోయింది. 7 గంటల 30 నిమిషాలకు తన సెల్కు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అయింది. తనకి ఈరోజు తప్పదని అర్థమైంది. ఉదయం నుంచి ఏమీ తినక ఒళ్ళు నీరసంగా ఉంది. కానీ వచ్చిన అతని దగ్గర 10,000 తీసుకున్నాము కనుక అతనికి న్యాయం చెయ్యాలి కనుక తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అప్పుడు ఆమెపై ఆమెకే విరక్తి కలిగింది. ఏంటి నాకు ఈ బతుకు, డబ్బుకు లోటైతే లేదు. ఆమె అందాన్ని చూసి దారపోసే విటులు ఇచ్చే డబ్బులు ఆమె ఎంత తింటే ఏమైపోతుంది? కానీ ఆమెను లాలనగా చూసేవారు ఒక్కరు కూడా కనిపించలేదు. తనకు బాలేదు అని చెప్పుకోవటానికి కూడా, ఏడ్చటానికి కూడా ఒక్క మనిషి కనిపించలేదు.
అంతా భగవంతునిపై భారం వేసింది. అలా 9 గంటలకు ఒకతను వచ్చాడు. రత్నం అతనిని కింద గదిలో ఉండమన్నది. రత్నం పైకి వచ్చి, అమ్మ అతను వచ్చాడు, మీకు ఈరోజు ఇక తప్పదు రండి అని కిందికి వెళ్ళిపోయింది. లేని ఓపికను తెచ్చుకుంటూ కింది గదిలోకి వచ్చింది రాణి. పలుచని ఉల్లిపొర తెల్లని చీరలో తన పసుపు రంగు దేహము కనులకు విందు చేస్తుంది. రాణి కింద గదిలోకి వెళ్ళేటప్పటికి వచ్చిన అతను బెడ్ మీద కూర్చొని తలపైకి కూడా ఎత్తటం లేదు. రాణి ఎంతసేపు చూసినా తనకేసి కూడా చూడటం లేదు. అతని వయసు చూస్తే సుమారు 25 అనుకుంది. రాణి తలుపు దగ్గర నుంచి లోనికి వచ్చింది. అయినా అతను రాణిని చూడటం లేదు. రాణి అతనిని కొత్త కావచ్చు అనుకుంటూ తనకు కూడా ఓపిక లేదు కదా, చూద్దాం అని 2 గ్లాసులలో మందు టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంది. 2 గ్లాసులలో మందు పోసి ఐస్ వాటర్ వేసి అతని చేతికి అందించింది. అతను కనులు పైకెత్తకుండానే గ్లాస్ తీసుకొని తాగుతున్నాడు. రాణి మనసులో 2 పెగ్గులు వేశాక తనంతట తానే మాట్లాడుతాడులే అని నెమ్మదిగా సిప్ చేస్తుంది. రాణి సగం గ్లాస్ తాగేలోగా అతను మొత్తం తాగేశాడు. గ్లాస్ టేబుల్ మీద పెట్టి రాణికేసి చూశాడు. అంత అందమైన రాణిని చూసి కళ్ళు జిగేల్మన్నాయి. రాణి అతని కనులలో మెరుపు చూసి ఒక పెగ్గు పడ్డాక తల ఎత్తాడు. ఇంకొక పెగ్గు పడ్డాక మాటలు మొదలు పెడతాడేమో అనుకుంది మనసులో. అతనికి 2వ పెగ్గు పోసింది. అది కూడా కంప్లీట్ చేశాడు. రాణి 1 కంప్లీట్ చేసింది. రాణి ఇప్పుడు చెప్పండి, మీకు నేను ఏ విధంగా ఉండాలి అని అడిగితే వచ్చిన అతనికి ఏమీ అర్థం కాలేదు. అంటే అని అడిగాడు. రాణి బాబుకి స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా అనుకొని మీరిక్కడికి ఏం పని చేయటానికి వచ్చారు అని అడిగింది. వచ్చిన అతనికి సిగ్గులు మొగ్గలు వేస్తున్నాయి. బీభత్సమైన మొహమాటంతో అది అని సాగదీస్తున్నాడు. మగవాళ్ళు సిగ్గుపడితే అసహ్యంగా అనిపిస్తుంది. రాణి అతని సిగ్గుని చూస్తూ నవ్వలేక మనసులో నవ్వుకుంది. రాణి వెంటనే మీకు ఫస్ట్ టైమా అని అడిగింది. అతను కాదు అని చెప్పాడు. మరి ఇంకేంటి అని రాణి అడిగింది. దానికి అతను అంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయితో అలా కలిశాను. మీతో కలవాలంటే నాకేదోలా ఉంది అని అన్నాడు. మరి అంత మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని రాణి అడిగింది. దానికి అతను కంటి నిండా నీరుతో ఆమె వేరే అతనితో పెళ్లికి రెడీ అయినది. నా గుండె పగిలి చెరువయ్యి ఏమీ అర్థం కాని స్థితిలో చచ్చిపోవాలని పదే ఆలోచన వస్తుంటే ఇలా మీతో గడిపితేనైనా ఆమె ఆలోచనలకు దూరం అవుతానని వచ్చాను అన్నాడు. రాణికి మనసులో బాధగా అనిపించింది. సరే చెప్పు నీ కథ, నీ ప్రేమ కథ వింటా అని అన్నది. వచ్చిన అబ్బాయి మేము ఇద్దరం కాలేజీలో ప్రేమించుకున్నాము. ఇద్దరంకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎలాగూ పెళ్లి చేసుకుంటామనేసి ఇద్దరం ఇష్టంగా ఇంటిమేట్ అయ్యాము. ఆమె దగ్గర నేను పొంది నా దగ్గర ఆమె పొందింది. ఇద్దరం సంతోషంగానే ఉన్నాము. మా ప్రేమ ఇంకా బలపడినది అనిపించింది నాకు. మాకు ఏ కాస్త టైం దొరికినా ఒకరి కోసం ఒకరు కలుసుకోవటానికి ఎంతలానో ఎదురు చూశాము. ఆమె నా కోసం పడే తపనకి నేనైతే పిచ్చివాడినే అయ్యా. నేనే ఆమె ప్రేమకు అనిపించింది. నన్ను ఇంతలా కోరుకుంటుంది అని నా ప్రేమను ఆమెకు ఎక్కువ చేసి ఇంకా చూసేవాడను. కానీ ఆమె మా చదువులు అయిపోయాక గొప్పింటి సంబంధం వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోపోతే ఊరుకోరని ఇక మనం బ్రేకప్ చేసుకుని స్నేహితుల్లా ఉందామని చెప్పింది. నాకు ఆమె ప్రేమ, ఆమె స్పర్శ అనువనున నిండిపోయింది. ఆమె ప్రపంచమని ముందు 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నా. ఆమె అలా చేస్తుందని నేను ఊహించలేదు. అందుకే నా మనసు తట్టుకోలేకపోతుంది. మేమిద్దరము క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఉన్నవి. అవి బయట పెట్టి తన పెళ్లి చెడగొట్టాలని ఆలోచన నాది. తనను ఎలాగైనా దక్కించుకోవాలి, లేదా నాకు వీలు కాకపోతే చచ్చిపోవాలని ఉంది అని అన్నాడు. అప్పుడు రాణి
మీరు పెళ్లి చెడగొట్టినంత మాత్రాన మీతో ఆమె మనస్ఫూర్తిగా ఉంటుందా? ఈరోజు ఈ రీజన్, రేపు ఇంకో రీజన్, తను నిన్ను వదులుకోవటానికి ఏదో ఒక రీజన్ జీవితాంతం చెప్తూనే ఉంటుంది. అది ఒకసారి ఆలోచించావా? నువ్వు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అన్నారు. ఇద్దరు ప్రేమించుకోలేదు, నువ్వు మాత్రమే ప్రేమించావు. తను అవసరాలకి వాడుకుంది. ఆ మాత్రం జ్ఞానం లేకపోవటం అది నీ తప్పు. మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. అది ఎందుకు నువ్వు గుర్తించలేదు? నువ్వు బాగా ఆలోచించు. వద్దు అనుకున్న ఆమెతో నీ జీవితం సాగదు. చదువుకున్నాను అన్నావు. నువ్వు చదువుకోవటానికి నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత కష్టపడి చదివించారో ఆలోచించు. కన్నారు, చదివించారు అనుకుంటారేమో వారు, కానీ మిమ్మల్ని చదివించినప్పుడు మీరు వాళ్ళకి ఏమి పెట్టకపోయినా మీ కాళ్ళ మీద మీరు సుఖంగా బతుకుతున్నారు అంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోతారు. కన్న వాళ్ళని ఆలోచించకుండా ప్రేమించాను, తనతో పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాను. చచ్చిపో, దానివల్ల భారతదేశ జనాభా ఏమి తగ్గిపోదు. భూమాత కూడా ఒక పిరికి వెధవ చనిపోయాడు, నా భారం తీరింది అనుకుంటుంది. అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉన్న మగతనం బతకటానికి లేకుండా పోవటం దౌర్భాగ్యమేగా. ఆడపిల్ల చక్కగా నిన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటుంది, ధైర్యంగా ఇంకొకరి జీవితంలోకి పోతుంది. నీ ధైర్యం ఎటుపోయింది? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డ రోజు నీకోసం ఒక అమ్మాయి ఏంటి, అమ్మాయిలే క్యూ కడతారు. నీకోసం వచ్చే అమ్మాయిలలో నిన్ను ప్రేమించే అమ్మాయిని చేసుకుంటే జీవితాంతం సుఖపడతావు. నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం పోతే అడుగడుగున అవమానపడి జీవితమే కోల్పోతావు. అయినా నువ్వు ఒక మగాడివై ఉండి అమ్మాయి మోసం చేసిందని దిగులు పడటం ఎంతవరకు కరెక్ట్? మగవాడు 100 మంది దగ్గరికి పోతే మగాడు మొగోడు అంటారు మన సొసైటీ. అదే ఆడది ఎదిరింటోడునో పక్కింటోడునో క్యాజువల్గా చూసిన బరి తెగించింది బజారుది అంటారు. అటువంటి సొసైటీలో ఉంటూ పిరికివాడిలా చచ్చిపోతాను అంటే బ్రతకలేని వారు చచ్చిపోండి, భూమికి భారమైనా తగ్గుతుంది. నీ బ్రతుకు నీకు పనికి రాకపోయినా ఎవరికో ఒకరికి, ఆఖరికి నీ కన్న తల్లిదండ్రులకు గంజి నీళ్లు పోయటానికైనా పనికొస్తుంది. కన్న రుణం తీర్చుకున్నవాడవు అయినా అవుతావు కదా. చచ్చి మట్టిలో కలిపేసే దానికంటే ఒక అసమర్థుడుగా నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా నువ్వు పోయావు అన్న బాధ కంటే నువ్వు ఒక అసమర్థుడిగా వాళ్ళ కళ్ళ ముందు నిలుచుంటే పాపం వారైనా బతుకుతారేమో. అయినా ఆడపిల్ల అన్ని రకాలుగా నీతో షేర్ చేసుకుని తనే వదిలిపెట్టి తన జీవితం తాను చూసుకుంటుంటే మగాడివైన నీకేమైంది? చక్కగా చదువుకున్నా అన్నావు, మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఒక స్టేటస్లో ఉండు. నీకోసం అమ్మాయిలు వస్తారు, అంతేకాని నువ్వు అమ్మాయిల కోసం పరిగెడితే నీ జీవితం శూన్యం. ఇక నీవు ఆలోచించుకో అని రాణి చెప్పింది. రాణి, మీరు నాకు ఇచ్చిన డబ్బుకు న్యాయం జరపాలి కాబట్టి మీకు నేను ఏ విధంగా కావాలి అని అడిగింది. వెంటనే వచ్చిన అతను, నేను ఇచ్చిన డబ్బుకు న్యాయం జరిగినది. అమ్మా నాన్నకు నేను ఒక్కడినే కష్టపడి చదివాను. ఒక్కరోజు కూడా వారి గురించి నేను ఆలోచించలేదు. కానీ మీరు నాకు తోడబుట్టిన తోడుగా చెప్పి నా ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో పెట్టారు. నిజమే, ఈ సొసైటీలో ఆడది 2-3తో తిరిగితే ఆమెను మన సొసైటీ వేలెత్తి చూపిస్తుంది. అదే మగవాడు తిరిగితే గొప్పగా అనుకుంటుంది. నిజమే, తనకు లేని బాధ నేనెందుకు పడాలి? నాకు సరైన టైంలో సరైన మార్గం చూపి నా కళ్ళు తెరిపించినందుకు మీకే నేను జీవితాంతం రుణపడి ఉంటా అని 2 చేతులతో దండం పెట్టి ఆ వచ్చిన అతను వెళ్ళిపోయాడు. రాణి మనసులో, ఇంతలా ప్రేమించిన పిల్లగాడిని వదులుకున్న ఆమె దురదృష్టవంతురాలు. ఆమె డబ్బు కోసం ఇతనిని వదులుకుంటే ఆమె అంత పిచ్చిది ఈ లోకంలోనే లేదు. డబ్బు శాశ్వతం కాదు. మనస్ఫూర్తిగా ప్రేమించిన భర్త చెంత ఉంటే ఆడదాని జన్మ ధన్యం. ఆ విషయము ఆ అమ్మాయికి తెలిసే రోజు వస్తుంది. అప్పుడు ఈ అబ్బాయి అందనంత ఎత్తులో ఉంటాడు. తను చేసుకున్న దానికి తానే జీవితాంతం బాధపడుతుంది. ప్రస్తుతానికి ఈ అబ్బాయి బాధపడిన ఈ బాధ తనకు జీవితంలో గుణపాఠంలాగా ఉంటుంది.
ఇతనికి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాణి తన పడక గదిలోకి వెళ్ళింది. ఈరోజు భగవంతుడు ఆమెను కూడా, ఆమె బాధను కూడా ఆలకించాడు. అదే అంటారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని. మనిషి ధైర్యం కోల్పోనంత వరకు ఏదో ఒక విధంగా పోరాడి బ్రతకవచ్చు. ప్రతి మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది తనపై తనకు నమ్మకం. ఆ నమ్మకంతోటే రాణి తన జీవితం ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా చిగురిస్తుందేమో. తను అనుకున్న కోరిక తీరటానికి ఆమె బ్రతుకున్నన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.